సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాసు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొంతమంది ఏమంటుంటారంటే భారతదేశానికి హిమాలయాస్ ఈశాన్యంలో ఉన్నాయి, ఇంకేం వాస్తు అండి ఇక్కడ, ఎంత వాస్తు చేసుకున్నా బాగోదు కదా, మనకి హిమాలయాసే ఈశాన్యంలో ఉన్నాయి, ఇంకా వాస్తు అనడం ఏంటి, పిచ్చి కదా మీది. కరెక్టే, ఈశాన్యంలో భారతదేశానికి చూసుకుంటే ఈశాన్యంలో ఉన్నాయి, ఒప్పుకుంటాను. మనం ఎప్పుడైనా మందులు ఎప్పుడు వాడతాం, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తేనే కదా మందుల జోలికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఊరికే ఎందుకు వెళ్తాం, ఊరికే ఎవరు కూడా మాత్రలు టాబ్లెట్స్ మందులు ఎవరు వాడరు కదా. ఏదైనా జబ్బు వస్తే ఏదైనా ఇబ్బంది కలిగితేనే మనం వెళ్తాం కదా. సో ఇప్పుడు ఇండియా మొత్తానికి ఈశాన్యంలో హిమాలయాస్ ఉన్నాయి. సో మనకే ఎక్కువ అవసరం వాస్తు. వాటి దుష్ప్రభావం నుంచి మనం తప్పించుకోవడానికి మనం తప్పనిసరిగా వాస్తు పాటించాలి, తప్పదు. మనకే అక్కడ ఈశాన్యంలో పెద్ద పెద్ద చెరువులు అమెరికాకు ఉన్నట్టు మనకేం పెద్ద వాటర్ బాడీస్ లేవు కదా. కాబట్టి మనకే అవసరం అందరికంటే ఎక్కువ. కనీసం మన ఇల్లు, మన స్థలం, మన కాలనీ కరెక్ట్గా ఉండాలి. ఇంటి యొక్క ఇల్లు కాంపౌండ్ అది మొత్తం మన భూభాగం, మన పంచభూతాలన్నీ కూడా అక్కడే ఒక హద్దులో ఉంటాయి. సో మనకే ఎక్కువ అవసరం. హిమాలయాస్ అక్కడ ఉన్నాయి కాబట్టి మనకే అవసరం. కానీ హిమాలయాసే ఉన్నాయి మనకెందుకండి అని అనుకుంటే మరి మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనకే ఎక్కువ అవసరం. కాబట్టి తప్పనిసరిగా వాస్తు పాటించాలి అని చెప్పడం నా ఉద్దేశమే కాదు, ప్రాక్టికల్గా కూడా అదే కదా. అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇంట్లో కరెక్ట్గా కాంపౌండ్ వాల్ కట్టుకొని వాస్తు పాటిస్తే మనకు రిజల్ట్స్ ఉంటాయి. లేకపోతే మరి ఘోరంగానే ఉంటుంది పరిస్థితి. కరెక్ట్, హిమాలయాస్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి పరిస్థితి అందుకే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎప్పుడు ప్రాబ్లమ్సే ఉంటాయి. అన్నీ కొండలే కదా అక్కడ. మనం దూరంగా ఉన్నాం కాబట్టి కాస్త బాగున్నాం. కానీ అక్కడెక్కడో ఉంది, నీకు నార్త్ ఈస్ట్లో ఉంది కదా ఇంకెందుకు వాస్తు అంటే దాంట్లో అర్థం లేదు. అందుకే మనకే ఎక్కువ అవసరం. కాబట్టి మనం చక్కగా కాంపౌండ్ వాల్ కట్టుకొని ఇల్లు కట్టుకొని వాస్తుపరంగా కట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సాయి రక్ష.